టైటిల్ అయితే చూశారు కదా. చూడండి, నేను ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయి కదా, యాక్టివ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లాస్ట్ 4 to 6 months 3 months ది కొన్ని ఇంట్రెస్టింగ్ చేంజెస్ అయ్యాయి, మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఎ పర్సనల్ రికమెండేషన్, దిస్ ఈజ్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్, దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఓన్లీ. బిఫోర్ ఇన్వెస్టింగ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్. ఓకే, నౌ మీరు స్క్రీన్ పైన చూడండి. నేను ఏంటంటే చేశాను, ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ ని కదా 2 categories లో డివైడ్ చేశానండి. ఏం తెలుసా? కేటగిరీ ఏ, కేటగిరీ బి. చూడండి, కేటగిరీ బిలో ఏ ఫండ్స్ తెలుసా ఉంచాను? వెరీ పాపులర్ ఫండ్స్ లైక్ ఏంటి, క్వాంట్ స్మాల్ క్యాప్, బంధన్ స్మాల్ క్యాప్, కోటాక్ స్మాల్ క్యాప్, నిప్పాన్, ఐసిఐసిఐ స్మాల్ క్యాప్, ఇవన్నీ వెరీ పాపులర్ ఫండ్స్. అది కేటగిరీ బిలోని. కేటగిరీ ఏలో ఏంటి, ఏ స్మాల్ క్యాప్ ఫండ్స్ తెలుసా తీసుకున్నాను? నాట్ సో పాపులర్. రిలేటివ్లీ నాట్ సో పాపులర్. ఇవి మంచి ఫండ్సే, బట్ నాట్ సో పాపులర్. ఒక్కసారి దీని రిటర్న్స్ చూడండి, నేను చెప్తాను. బ్యాంక్ ఆఫ్ ఇండియా 32%, ట్రస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ 28%, మోతీలాల్ ఓస్వాల్ ఇది ఒక్కటే కొంచెం పాపులర్. తక్కినవన్నీ చూడండి. గ్రో 25% రిటర్న్స్. ఇవన్నీ ఏంటి, లాస్ట్ 6 months రిటర్న్స్. చూడండి, టాప్ 10లోని పాపులర్ ఫండ్ ఒకటేనా ఉన్నదండి? మీరు ఒకసారి చూడండి, లాస్ట్ 6 months రిటర్న్స్ ఇవి స్మాల్ క్యాప్ ఫండ్, ఎక్సెప్ట్ ఫర్ ఐ థింక్ మోతీలాల్. తక్కినవన్నీ చూడండి. గ్రో ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసామండి? ఐటీఐ, ఎల్ఐసి స్మాల్ క్యాప్ ఫండ్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసామా? టాప్ 10లో ఉంది లాస్ట్ 6 months రిటర్న్స్లో. వేరే యాజ్ ఆన్ ద అదర్ హ్యాండ్ కేటగిరీ బి ఒకసారి చూడండి. ఇది స్క్రీన్ పైన మీరు చూడండి. కేటగిరీ బి, ఇవి కేటగిరీ బి రిటర్న్స్ ఎప్పుడు లాస్ట్ 6 monthsలో. ఏంటి, క్వాంట్ స్మాల్ క్యాప్ 19, ఇది చాలా పాపులరు. యాక్సిస్ స్మాల్ క్యాప్ 14, ఎస్బీఐ 14. మీరు చూసారా? నిప్పాన్, టాటా అరౌండ్ 12% లాస్ట్ 6 months రిటర్న్స్. ఇవన్నీ ఏంటి, వెరీ పాపులర్. వేరేజ్ ఇన్ కేటగిరీ ఏ నాట్ సో పాపులర్. చూసారా? అయితే ఈ వీడియో పర్పస్ ఏంటి చూడండి. మనం ఏవైతే పాపులర్ ఫండ్స్ ఉన్నాయి కదా లాస్ట్ 6 monthsలోని, దాని రిటర్న్స్ చూడండి. టాప్ 10లో కూడా లేవు అవి. జనరల్గా రిలేటివ్లీ ఎప్పుడు వినపోయిన ఫండ్స్ టాప్ 10లో ఉన్నాయి రిటర్న్స్. చూసారా? బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతమంది అండి ఇన్వెస్ట్ చేశారు? ఐటీఐ స్మాల్ క్యాప్లో ఎంతమంది అండి ఇన్వెస్ట్ చేశారు? ఎల్ఐసి స్మాల్ క్యాప్లోనే ఎంతమంది అండి ఇన్వెస్ట్ చేశారు? యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్లోనే ఎంతమంది అండి ఇన్వెస్ట్ చేశారు? చాలా తక్కువ మంది. అవునా కదా? రిలేటివ్ టు దిస్ పాపులర్ ఫండ్స్ ఏవైతే కేటగిరీ బిలో ఉన్నాయో, ఈ ఫండ్స్లో చాలా తక్కువ మంది ఇన్వెస్ట్ చేశారు. కానీ రిటర్న్స్ టాప్ 10లోని ఈ ఫండ్సే ఉన్నాయి. పాపులర్ ఫండ్స్ లేవు లాస్ట్ 6 monthsలో. అది 6 months డాటా కదా, 3 months డాటా చూడండి మీరు స్క్రీన్ పైన. చూసారా? టాప్ 10 ఏమండి ఉన్నాయి? అబాకస్, ఇది న్యూ ఫండ్ హౌస్ అండి. ద వెల్త్ కంపెనీ స్మాల్ క్యాప్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ట్రస్ట్, మోతీలాల్, గ్రో ఎక్సెప్ట్ ఫర్ మోతీలాల్. అగైన్ సేమ్ స్టోరీ. చూడండి, టాప్ 10లోని పాపులర్ ఫండ్స్ లేనే లేవు. పాపులర్ ఫండ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? కేటగిరీ బి. చూడండి, దాని రిటర్న్స్ ఒకసారి చూడండి, బాటంలో ఉన్నాయి. చూసారా? ఏవైతే పాపులర్ మ్యూచువల్ ఫండ్సో, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్సో అవేంటి బాటంలో ఉన్నాయి రిలేటివ్లీ. అండ్ ఏవైతే నాట్ సో పాపులర్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ దాని రిటర్న్స్ ఏంటి, టాప్లో ఉన్నాయి. లాస్ట్ 6 months రిటర్న్స్, 5 months రిటర్న్స్, 4 months రిటర్న్స్, 3 months రిటర్న్స్, 2 months రిటర్న్స్. ఇదే స్టోరీ ప్లే అవుతుంది స్మాల్ క్యాప్ ఫండ్స్లోని. అర్థమైంది కదా? మ్యూచువల్ ఫండ్స్ ఏ మ్యూచువల్ ఫండ్ అని ఇంతేనండి, సైకిల్స్ ఉంటాయి. ఈవెన్ విత్ ఇన్ ద కేటగిరీ, విత్ ఇన్ ద స్మాల్ క్యాప్ సెక్టర్ ఆల్సో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫామ్ చేస్తాయి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫామ్ చేయవు. లేదా కొన్ని ఎక్కువ పెర్ఫామ్ చేస్తాయి, కొన్ని తక్కువ పెర్ఫామ్ చేస్తాయి. అది మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ లిస్ట్ ఏదైతే ఉంది కదా, కేటగిరీ ఏ, ఈ కేటగిరీ బి, మీరు ఒక 6 months తర్వాత చూడండి మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. అంటే ఏంటి, కేటగిరీ బి ఏవైతే పాపులర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, అవి ఫుల్ టాప్లోకి వస్తాయి. ఓకే, కేటగిరీ ఏ, కేటగిరీ బి ఇంటర్చేంజ్ అవుతుంది. మీరు చూస్తూ ఉండండి. ఓకే, ఎప్పుడైనా ఈ సైకిల్ ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. ఈ సైకిల్లోనే ప్రతి ఫండ్ నడుస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఎస్ఐపి అనేది స్టాప్ చేయకండి. మీరు ఎస్ఐపి స్టాప్ చేశారు అంటే లోవర్ వాల్యుయేషన్లో మనకి ఏవైతే దొరుకుతుందో ఫండ్ హౌస్ అంటే ఎన్ఏవి ఎప్పుడైతే కొంచెం తక్కువలో ఉన్నదో, మీరు అప్పుడే ఎక్కువ యూనిట్స్ కలెక్ట్ చేయడానికి మీకు ఆపర్చునిటీ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎస్ఐపి స్టాప్ చేశారో ఆపర్చునిటీ లూజ్ చేయిస్తారు. అది గుర్తుంచుకోండి. ఓకే, ప్రతి ఫండ్ ఎవ్రీ టైం టాప్లో ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అయితే ఓవరాల్ గుడ్ న్యూస్ ఏంటంటే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏదైతుందో, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో పికప్ అవుతున్నాయి. అది ఒక గుడ్ న్యూస్. చూడండి, టాటా స్మాల్ క్యాప్ ఫండ్ మొన్నటి వరకు పడుకుని ఉండింది ఎక్కడో. చూసారా ఎంత పెరిగింది? చూసారు మీరు? అప్పుడే అసలే 6 monthsలో డబుల్ డిజిట్స్కి వెళ్ళిపోయింది. అప్పుడే అరౌండ్ 12+ ఎంత ఉంది రిటర్న్స్. మొత్తం ఓవరాల్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అన్ని రిటర్న్స్ లాస్ట్ 4 monthsలో ఇస్తున్నాయి. అది గుర్తుంచుకోండి. దట్ ఈస్ ఏ వెరీ గుడ్ సైన్. అది ఒక పాజిటివ్ న్యూస్. అది గుర్తుంచుకోండి. మీరు చేయాల్సిందల్లా
మీ ఎస్ఐపి స్టాప్ చేయొద్దు. మీరు ఐదర్ కేటగిరీ ఏ ఫండ్స్లు ఉన్నా, మీరు కేటగిరీ బి ఫండ్స్లు ఉన్నా మీరు ఎస్ఐపి స్టాప్ చేయకండి. క్లియర్ కదా? సో దిస్ ఇస్ ఇట్ అండి. లేడీస్ అండ్ జెంట్మెన్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.